హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్స్. ఈరోజైతే నా కేక్ ఆర్డర్ వచ్చి 1.5 కేజీ వెనీలా కేక్ అనమాట. ఇదైతే నాకు సెకండ్ బర్త్డే గర్ల్ కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు. సో నేనైతే వాళ్ళైతే ఎటువంటి రిఫరెన్స్ పిక్ అనేది పెట్టలేదు. సో నేనైతే సింపుల్గానే డెకరేట్ చేశాను. ఈ డెకరేషన్ చూసి వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ అనేవి నేను చెప్తానమాట. సో ఫస్ట్ అయితే నేను చూసారు కదా, ఒక కార్నర్లోనే టూత్పిక్ పెట్టి డ్రా చేశాను. డ్రా చేసి విప్పింగ్ క్రీమ్లో ఒక 2 to 3 డ్రాప్స్ అనేవి పింక్ జెల్ కలర్ అనేది యాడ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్తో మీరు చూసారు కదండి వీడియోలో చూస్తున్న ఆ విధంగా పైపింగ్ బ్యాగ్లో పింక్ కలర్ అనేది వేసుకొని అలా కేక్ మొత్తం స్ప్రెడ్ చేశానమాట. నేను ఎక్కడైతే డ్రా చేశానో ఆ పార్ట్ నేను పింక్ అనేది వేశానమాట. వేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్తో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేసి చూసారు కదా, మనకి బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఆ బ్రష్తోని చూసారా చిన్న చిన్న సైడ్స్ అనేవి ఎఫెక్ట్ అనేది ఇచ్చానమాట. లుక్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఎవరైనా కూడా ఈ డిజైన్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన కూడా చూసారు కదా, నేను అలా డ్రా చేశానమాట. డ్రా చేసిన తర్వాత 1M నోజల్తో చిన్న చిన్న స్టార్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. లుక్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా కేక్స్ మీద కూడా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. చూసారు కదా, సైడ్స్ ఇంకా మొత్తం ఫుల్గా 1M నోజల్తో రోజెస్ అనేవి ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత గోల్డ్ ఇంకా వైట్ కలర్ స్ప్రింకిల్స్ అయితే లైట్గా డెకరేషన్ అనేది చేసుకున్నానండి. వాళ్ళైతే నాకు 2 అనే నెంబర్ అనేది పెట్టమని చెప్పారు. సో నా దగ్గర అయితే 2 క్యాండిల్ అనేది లేదని చెప్పి సిలికాన్ మౌల్డ్లో చాక్లెట్ మెల్ట్ చేసి 2 సింబల్లో వేసుకొని నేను డ్రా చేశాను అనమాట. ఓకేనా, నేను డ్రా చేయలేదు, మౌల్డ్లో 2 సింబల్ అని పెట్టాను అనమాట. అక్కడ 2 అనేది నాకు హైలైట్ అవ్వాలని చెప్పి లస్టర్ డస్టర్తో నేను 2 అనేది అలా సింపుల్గా డెకరేట్ చేశాను అనమాట. కేక్ లుక్ అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.